Hi friends, welcome to Maths with Money channel. So today we will discuss CGL 2024 prelims previous year questions on the topic ratios and proportions. Okay. ఈ వీడియో చూసే ముందు తప్పకుండా ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన టెస్ట్ అనేది మన యాప్లో అవైలబుల్గా ఉంది. సో ప్లీజ్ అటెంప్ట్ ద టెస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ ఓన్లీ ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. సో బేసిక్గా రేషియో అండ్ ప్రపోర్షన్స్ అనగానే మనకి టూ టాపిక్స్ అనమాట. రేషియోస్ అనేది ఒక టాపిక్, proportions అనేది ఒక టాపిక్. ఓకే, in the last video we already covered the problems on ratios and in this video we will discuss the topic proportions. Okay, so let's start the video with the first question. The mean proportional of 8a square and 18a4 where a is a positive number. మీకు అందరికీ కూడా ప్రపోర్షనల్స్ గురించి తెలుసుంటే ఏబిసి అనేవి కనుక 3 నెంబర్స్ అయితే మీన్ ప్రపోర్షనల్ అంటే ఈ బీని మనం మీన్ ప్రపోర్షనల్ అంటాం. ఓకే, సో వెన్ దే ఆర్ ఇన్ ప్రపోర్షన్ a by b equal to b by c అయితే when we can say that they are in proportion. సో కాబట్టి b ఈక్వల్ టు ఏమవుతుంది, b స్క్వేర్ ఈక్వల్ టు ac కాబట్టి b ఈక్వల్ టు రూట్ ac. ఓకే, ఒక 2 నెంబర్స్ ఇచ్చేసి వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ అడిగితే ఏం చెప్తాం మనం, స్క్వేర్ రూట్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్ ఆర్ జామెట్రిక్ మీన్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్ అట్లా మనం చెప్తాం, దట్ ఈస్ మీన్ ప్రపోర్షనల్. అలా కాకుండా 4 నెంబర్స్ అనుకోండి, ఏం చెప్తాం అప్పుడు a by b ఈక్వల్ టు c by d ఉంటే then 4 నెంబర్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ ఆర్ ad ఈక్వల్ టు bc, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇది మనం చెప్పుకునే కాన్సెప్ట్ కదా. సో ఇప్పుడు మనకి వీడు అడుగుతుంది ఏంటి, మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 8a స్క్వేర్ అండ్ 18 by a పవర్ 4. కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, ఈ రెండింటిని మల్టిప్లై చేయడం అండ్ దాని యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం అంతే. ఓకే, సో ఏ స్క్వేర్, ఇక్కడ ఒక ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే కింద ఏ స్క్వేర్ ఉంటుంది. ఏ స్క్వేర్కి అండర్ రూట్ అంటే ఏ, అంటే డినామినేటర్లో ఏ ఉండాలి, ఎక్కడ ఉంది, ఓన్లీ ఆప్షన్ డి, దట్స్ ఇట్, అయిపోయింది. మిగతాది ఇంక చేయక్కర్లేదు, ఈ మల్టిప్లై చేయడం. కావాలంటే 18 into 8 144, 144 అండర్ రూట్ అంటే 12. ఓకే, సో ఫైనల్లీ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, find the quotient when the mean proportional of 7 1/5 and 245 is divided by an even prime number. అంటే మొదట మీరు ఈ రెండింటికి మీన్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఈవెన్ ప్రైమ్ నెంబర్, వాట్ ఈస్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్, వీ హ్యావ్ ఓన్లీ వన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్, వాట్ ఈస్ దట్ 2. సో ఈ మీన్ ప్రపోర్షనల్ని 2తో డివైడ్ చేసినప్పుడు కోషెంట్ ఎంత వస్తుందో చెప్పాలి. ఓకే, నాట్ రిమైండర్, కోషెంట్. సో 7 1/5 అంటే 36/5 అండ్ 245, ఈ రెండింటికి ప్రొడక్ట్ చేసి దానికి స్క్వేర్ రూట్ చెప్పాలి. అదే కదా మీన్ ప్రపోర్షనల్. సో 5 1s 5 4s 20 5 9s. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6, స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే 7. సో 6 into 7 ఎంతమ్మా, 42. సో 42ని 2తో డివైడ్ చేసాం. సో అప్పుడు కోషెంట్ ఎంత, 2 2s 2 1s. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, what is the ratio of mean proportional of 1.21 and 0.09 and the mean proportional of 0.16 and 0.36? అంటే ఈ 2 నెంబర్స్ యొక్క మీన్ ప్రపోర్షనల్కి ఈ 2 నెంబర్స్ యొక్క మీన్ ప్రపోర్షనల్కి రేషియో కావాలి, అంతేనా. సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి మీన్ ప్రపోర్షన్ అంటే 1.21 into 0.09 అండర్ రూట్. అలానే 0.16 into 0.36కి మీన్ ప్రపోర్షన్ అంటే దేర్ ప్రొడక్ట్ అండ్ స్క్వేర్ రూట్. ఓకే, సింపుల్, చాలా సింపుల్, అన్నీ ఒకేసారి స్క్వేర్ రూట్ లోపల తోసేవచ్చు. లేదు అంటే 1.21కి అండర్ రూట్ అంటే 121కి అండర్ రూట్ 11. సో 1.21కి ఏమవుతుంది 1.1, 9కి అండర్ రూట్ 3. సో 0.09కి అండర్ రూట్ 0.3 అండ్ 16కి అండర్ రూట్ 4. 0.16కి అండర్ రూట్ ఎంత అవుతుంది 0.4. 36కి అండర్ రూట్ is 6. 0.36కి అండర్ రూట్ ఏమవుతుంది 0.6. సో పైన 2 డెసిమల్స్ ఉన్నాయి, కిందన 2 డెసిమల్స్ ఉన్నాయి. సో 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో 3 1s 3 2s, 11/4 into 2 8. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, 28.9 divided by x or in the ratio of a by x is same as x is to 36.1. ఇందాకే మనం చెప్పాం కదా, it is in the form of a by b equal to b by c. That means the value of x is nothing but mean proportion of 28.9 and 36.1, అంతేనా. సో కాబట్టి x వాల్యూ ఏం చెప్తాం, ఇట్ ఈస్ ఈక్వల్ టు 28.9 into 36.1. సో 289కి మనకి తెలుసు ఏమని, అండర్ రూట్ 17. ఓకే, 361కి తెలుసు అండర్ రూట్ 19 అని. ఇక్కడ 289/10గా రాస్తాం కదా 28.9ని, 36.1ని 361/10. సో 1/10 1/10 అంటే 100.
సో డినామినేటర్లో 100 ఉంది, సో దానికి అండర్ రూట్ చేసాం కాబట్టి 10. సో 17/19 ఎంతమ్మా, ఇట్ ఈస్ ఈక్వల్ టు 323 అంతేనా. సో బై 10, సో 32.3 ఎక్కడుంది, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 2 and 32. సింపుల్, 2 into 32 అండర్ రూట్. 32 2 into 2 అంటే 64 అండర్ రూట్ అంటే 8. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ find the mean proportional of 1296 into and 0.16. Same. So 12.96 into 0.16 under root. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా మీరు ఇలాంటివి చేసేటప్పుడు ఎక్కువ కంగారు పడిపోవాల్సిన అవసరం కూడా లేదు, చాలా సింపుల్గా చేయొచ్చు. ఓకే, 0.16 అండర్ రూట్ అంటే 0.4 అని తెలుసు. సో 1296కి అండర్ రూట్ మీరు ఫాస్ట్గా చెప్పగలరా, అంటే కొంచెం ఫాస్ట్ క్యాలిక్యులేషన్ తెలిసిన వాళ్ళు చెప్తారు. అంటే ఇది ఎంత, 35 అంటే తెలుసు, ఎంత 1225. సో 1296 అండర్ రూట్ ఏమవుతుంది, 36 అవుతుంది, అంటే 3.6, ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి. సో 3.6 into 0.4. సో ఇప్పుడు 6 4 ఎంతమ్మా, 24. సో యూనిట్ డిజిట్ షుడ్ బి 4. ఎక్కడుంది, 1.44. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 36 and 100. 36 into 100 అండర్ రూట్. అండర్ రూట్ 36 అంటే 6, అండర్ రూట్ 100 అంటే 10. సో 6 into 10 60. ఆప్షన్ బి. నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్స్ ప్రపోర్షనల్స్ నుంచి. 30 ఈజ్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 18 and a. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. అంటే వాడు మీన్ ప్రపోర్షనల్ ఇచ్చేసాడు, ఏంటది, బి వాల్యూ ఇచ్చేసాడు. సో ఎంతని, 30 అని. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √18 into a. ఓకే, సో కాబట్టి 18 into a అవుతుంది 30 స్క్వేర్. 30 స్క్వేర్ అంటే 30 into 30. సో 30 into 30 ఎంతమ్మా, 900, అంటే 18 5s 90. సో 50. సో a ఈక్వల్ టు హౌ మచ్, 50. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 4 9 and 16. ఇందాకే చెప్పాను, ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే ఏంటి, a/b ఈక్వల్ టు c/dలో డిని మనం ఫోర్త్ ప్రపోర్షనల్ అంటాం. సో కాబట్టి ఇక్కడ ఇది a, ఇది b, ఇది c, d అడుగుతున్నాడు. సో 4/9 ఈజ్ ఈక్వల్ టు 16/d. సో 4 1s 4 4. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ d, 36. సో జస్ట్ మీకు కాన్సెప్ట్ కనుక తెలిస్తే ప్రపోర్షనల్స్ గురించి ఇవన్నీ కూడా చేసేస్తాం. నెక్స్ట్ ఇఫ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ p and q is 12, దెన్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ p and q. అంటే ఏమి ఇచ్చాడు వాడు, p into q అండర్ రూట్ ఇచ్చాడు, ఎంతని, 12 అని. ఓకే, అప్పుడు pq ఏమవుతుంది, 12 స్క్వేర్ 144. సో ఆప్షన్లో ఈ వాల్యూస్ రెండు ప్రొడక్ట్ చేస్తే ఎంత రావాలి, 144. ఎక్కడ వస్తుంది చెప్పండి, 38 into 3 కాదు, 28 into 3 కాదు, 24 into 6 అవును. సో ఇది అయ్యే ఛాన్స్ ఉంది. 24 into 16 కాదు. సో ఓన్లీ ఆప్షన్ సి సాటిస్ఫైస్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 4a square and x is 1/5a, వేర్ a is the positive number, then the value of x. అంటే 4a square and x అండర్ రూట్ చేస్తే ఎంత ఇచ్చాడు, 1/5a. సో ఈ అండర్ రూట్ అటు వెళ్ళిపోతే ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది, అంతేనా. సో 4a square into x ఏమవుతుంది, 1/5a హోల్ స్క్వేర్, అంటే 1/25a square. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x, 1/25 into 4 అంటే 100. a square into a square ఎంత, a⁴. సో 1/100 a⁴ ఎక్కడుందో, ఫస్ట్ ఆప్షన్, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ x varies inversely as y and x is equal to 2 when y equal to 6, then the value of y when x equal to 3. చాలా చాలా మంచి క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో x varies inversely as y అంటే x is inversely proportional to y. అప్పుడు మనం ఏం చెప్పచ్చు, x 1/x2 is equal to y2/y1, అంతేనా. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇది ఫస్ట్ వాల్యూ బై సెకండ్ వాల్యూ తీసుకున్నప్పుడు దాని ఇన్వర్స్ సెకండ్ వాల్యూ బై ఫస్ట్ వాల్యూ, అంతేనా. సో ఇప్పుడు మీకు ఇచ్చేసాడు, ఇది x1, ఇది x2, y1 ఇచ్చాడు, y2 అడుగుతున్నాడు, అంతే. ఓకే, y1 y2, ఈ x1 y1 అనేది ఏంటి, ఫస్ట్ కేస్ అని, y2 x2 అనేది సెకండ్ కేస్ అని. ఓకే, సో x1 2, x2 3 అండ్ y2 వాడు అడుగుతున్నాడు, దట్ ఈస్ y, అండ్ y1 ఎంత, 6. సో 3 1s 3 2s. సో y ఈక్వల్ టు హౌ మచ్, 4. ఓకే, ఇలా చేయొచ్చు. బట్ దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే
ఈ పాయింట్ నుంచి అంటే x ప్రపోర్షనల్ టు 1 by కాబట్టి ఐ కెన్ రైట్ x ఈక్వల్ టు k by y. సో x ఈక్వల్ టు 2 అయింది, y ఈక్వల్ టు 6 అయింది. అప్పుడు ద వాల్యూ ఆఫ్ కాన్స్టెంట్ k ఈక్వల్ టు ఎంత 12. ఓకే, ఇప్పుడు ఇక్కడ సెకండ్ కేసులో అప్లై చేస్తారు. x2 ఎంత ఇచ్చాడు 3, k ఎంత వచ్చింది 12, y వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో y ఈక్వల్ టు ఎంత వస్తుంది 3 1s 3 4s, సో y ఈక్వల్ టు 4. ఇలా కూడా చేస్తాం. అంటే ఇది అన్నిసార్లు ఈ విధంగానే చేయాలని లేదు. ఓకే, మనం కేసెస్ అంటే వాడు ఇచ్చే పాయింట్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనేటప్పుడు 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనం ఈ మెథడ్ 1 ఫాలో అవడం ఈజీ. మెథడ్ 2 వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, అదే మీరు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ చూడండి. 13th, ఏ ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్, ఓకే, ఏ ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్ varies directly with x and inversely with y. అంటే f అనే ఫంక్షన్ ఉంది, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు x అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y, అంటే x by y, అంతేనా? ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, డిటర్మైన్ ద ఫంక్షన్ ఆర్ f వాల్యూ వెన్ x ఈక్వల్ టు 5 అండ్ y ఈక్వల్ టు 3. కానీ గివెన్ దట్ మనకు ఒక 2 కేసెస్ ఇచ్చాడు. ఈ కేసెస్లో ఏమేమి ఇచ్చాడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 1, f ఈక్వల్ టు 15. అండ్ అలానే సెకండ్ కేసులో x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 15 అయినప్పుడు f ఈక్వల్ టు 2 వచ్చిందంట. ఇప్పుడు నేను ఇలా రాసినప్పుడు ఏం చెప్పొచ్చు, నేను f1 బై f2 ఈక్వల్ టు x1 బై x2 ఇంటూ y2 బై y1 అని చెప్పచ్చా? ఇప్పుడు f1 బై f2 అంటే 15 బై 2 ఈక్వల్ టు x 0 బై సంథింగ్. 0 బై సంథింగ్ అంటే ఇదంతా 0 అయిపోతుంది, అంతేనా? 15 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0, అవునా? కాదు. అంటే ఇలా మనం తీసుకోకూడదు. ఓకే, బాగానే చెప్పారు. అంటే ఇది ఇప్పుడు ఎలా చేయాలి, మనం f ఈక్వల్ టు kx బై y లా తీసుకోవాలి అని అనుకుంటాం, అంతేనా? అప్పుడు చెప్పండి f ఈక్వల్ టు 15, ఓకే, k ఇంటూ 0 బై y. k ఇంటూ 0 బై y అంటే ఎంత 0. 15 ఈక్వల్ టు 0 అనా? కాదు. మరి ఇలాగా చేయకూడదు, ఇలాగా చేయకూడదు, మరి ఎలా చేయాలి? అప్పుడు మనం కొంచెం ఆలోచించాలి. అంటే ఇక్కడ మనకి ఇది సెట్ అవ్వట్లేదంటే మీనింగ్ ఏంటి, ఇట్ ఈజ్ సమ్ ఆఫ్ వేరియబుల్స్. అ ఫంక్షన్, దట్ ఫంక్షన్ హ్యాస్ సమ్ ఆఫ్ ది వేరియబుల్స్. అంటే ఒక ఫంక్షన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఆ ఫంక్షన్లోని 2 సబ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక ఫంక్షన్ ఏమో ప్రపోర్షనల్ టు x, ఇంకొక ఫంక్షన్ f2 అనేది ప్రపోర్షనల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y. Now the function f is f1 plus f2. The main function is sum of the 2 sub functions. దాంట్లో ఒక ఫంక్షన్ అనేది ప్రపోర్షనల్ టు x, ఇంకొక ఫంక్షన్ అనేది ప్రపోర్షనల్ టు y. సో ఐ కెన్ టెల్ డైరెక్ట్లీ దట్ f ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు x అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y. అందుకు మనం ఇది ఇలా చేసుకోవాలి. అప్పుడు f1 ఏమవుతుంది, f1 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు x అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ax, a అనేది కాన్స్టెంట్ అనుకుందాం. ఓకే, f2 ఈక్వల్ టు, f2 ఈజ్ డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y కాబట్టి f2 ఏమవుతుంది b బై y. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్. ఈ ఫంక్షన్ నుంచి మనం ఏ వాల్యూస్ b వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, కేస్ 1, కేస్ 1లో నేను చెప్పాడు x0 y1, x0 y1 అండ్ f15, అంతేనా? సో ఇప్పుడు ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది మనకి, x 0 అయిపోయింది కాబట్టి f అనేది ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 0, సో b బై y ఎంత 1, f ఎంత ఇచ్చాడు 15 ఇచ్చాడు, అంటే ఇండైరెక్ట్ గా మనకు మొత్తం ఏమొచ్చింది, b వాల్యూ వచ్చేసింది 15. నెక్స్ట్ సెకండ్ కేస్, సెకండ్ కేసులో వాడు ఏమన్నాడు, x1, ఓకే, y15 అండ్ f ఏమో 2 అంట. సో ఇప్పుడు ఫంక్షన్ ఏమవుతుంది చెప్పండి, f2 ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్, a ఇంటూ ఎక్స్ ఎంత 1 ప్లస్ b బై y, b ఎంత 15, y ఎంత 15. సో 15 15 క్యాన్సిల్ అంటే 1, ఈ 1 ఇటు వెళ్ళిపోతే ఏ వాల్యూ ఎంత వస్తుంది 1. సో నాకు ఇప్పుడు b వాల్యూ తెలిసిపోయింది, ఏ వాల్యూ తెలిసిపోయింది. ఇప్పుడు నాకేం కావాలి, ఫంక్షన్ వాల్యూ కావాలి. ఎట్ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y, ఎక్కడ వాల్యూస్ కావాలి, x ఈక్వల్ టు 5 అండ్ y ఈక్వల్ టు 3 అయినప్పుడు f వాల్యూ కనుక్కోవాలి, అంతేనా? సో f ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్, a ఎంత 1, x ఎంత 5, నెక్స్ట్ b ఎంత 15 అండ్ y ఎంత 3. సో 3 1s 3 5s, 5 into 1 5, 5 plus 5 total గా 10. So what is the value of f at x equal to 5 and y equal to 3? It is equal to
10. ఓకే, అందుకు ఇది ఇలా చేసుకోవాలి. క్లియర్? సో ఏ మోడల్లో ఎక్కడ ఎలా చేయాలనేది తెలియాలి. మనం అక్కడ చూసి ఇది x ఈక్వల్ టు 0 ఉంది కదా, ఇక్కడ ఇలా మీకు 3 వాల్యూస్ ఇచ్చేసేటప్పుడు డెఫినెట్గా అది సమ్ ఆఫ్ 2 వేరియబుల్స్ కింద ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 14th and this is the last question for today's session. X varies directly with the cube of y. X is directly proportional to y cube and inversely proportional to square of z square. ఇప్పుడు మనం ఇక్కడ x ఈక్వల్ టు ky క్యూబ్ బై z స్క్వేర్ అని రాయకుండా నేను ఇప్పుడు ఏం చేస్తాను, x1 బై x2 ఈక్వల్ టు ఏం చెప్తాను నేను, y1 బై y2 హోల్ క్యూబ్ ఇంటూ z2 బై z1 హోల్ స్క్వేర్. ఇలా రాయొచ్చా రాయకూడదా, చేయొచ్చా చేయకూడదా అనేది చూద్దాం. ఓకే ఓకే, ఇఫ్ x ఈక్వల్ టు 1/36 అంటే x1 ఇచ్చాడు ఎంత, 1/36. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 800x? ఓకే, సో 800x అంటే ఈ x అనేది ఏంటి, x2 అంటే ఇప్పుడు మనం x2 కనుక్కోవాలి. ఓకే, x2 కాదు 800x2 కనుక్కోవాలి. ఓకేనా, y1 ఎంత, వెన్ x ఈక్వల్ టు 1/36 y1 ఈజ్ 2 అండ్ y2 ఎంత, ఇది y2 ఇది y2 ఇది z2. ఓకే, ఇది x1 ఇది y1 ఇది z1. ఓకేనా, ఇది x2. చెప్పండి ఇప్పుడు y2 ఏమో 3 హోల్ క్యూబ్ అండ్ z2 ఎంత 5, z1 ఎంత 3. ఓకే, హోల్ స్క్వేర్. అంతేనా? ఇప్పుడు చెప్పండి x2 వాల్యూ, ఇది 2 క్యూబ్ ఇది 3 క్యూబ్. ఇక్కడ నేను ఓన్లీ RHS రాస్తున్నాను చూడండి, 8/27. ఓకే, 25/9. అంతేనా? సో 9 1s 9 4s. ఓకే, సో ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి, ఇది 25 into 8 అంటే 200. అంతేనా? 200 ఈ 4 ఇటు వెళ్ళిపోయింది 800. ఓకే, ఇక్కడ మనకి 1/x2 ఉంటుంది. ఓకే, సో 1/x2 ఈక్వల్ టు 800 ఈ 27. సో కాబట్టి వాల్యూ ఏమవుతుంది, 800x2 కావాలి మనకి, క్రాస్ మల్టిప్లై చేయండి. 800x2 ఎంత వచ్చింది, 27. సో వాడు అడుగుతుంది కూడా ఏంటి, 800x2. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ బి. దట్స్ ఇట్. Okay, is it clear all of you? So in this way you have to solve the problems on proportions. I hope all of you understand the solutions which I am telling you in these videos, and if you think these videos are helpful for the aspirants who are appearing for the competitive exams, please share these videos to them. And thank you very much for listening. Take care all of you. Jai Hind.